హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మానసిక సమస్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక సమస్యలతో బాధపడేవారు చాలా మంది. అయితే ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. వారిని అడిగి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ముందుగా యద్భావం తద్భవతి అనేది ఈ సైకాలజీలో ఎలా అప్లై చేయొచ్చు? సో, జనరల్‌గా మనకి యద్భావం తద్భవతి అనేది భగవద్గీత నుంచి తీసుకున్నామండి. మీకు దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అని చెప్తూ ఉంటారు పెద్దలు. దీన్ని ఎలా సైకాలజీకి అప్లై చేయాలంటే, మీకు సైకాలజీలో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయండి. న్యూరో సైన్స్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. అంటే ఇటీవల కాలంలో సైకాలజీ ఫీల్డ్‌లో ఎక్కువగా ఎమర్జింగ్‌లో ఉంటుంది న్యూరో సైకాలజీ. ఆ న్యూరో సైకాలజీ ప్రకారం అంటే ఒక థాట్, ఒక ఆలోచన ఒక మనిషిలో ఉద్భవించినప్పుడు అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేలో జర్నీ చేస్తుంది అనేది ఒక థియరీ అండి. అంటే మీకు ఆలోచన కేవలం మెదడులోనే ఉండదు. మనం జనరల్‌గా ఏమనుకుంటామంటే ఆలోచన మెదడులో ఉందనుకుంటాం కదా! అలా కాకుండా బాడీ మొత్తం ప్రసరిస్తుంది. ఒక ఎలక్ట్రానిక్ వేలో ప్రసరిస్తుంది అనేది అంటే సెల్ టు సెల్ ఇట్స్ జర్నీ మాట. అది సెల్ టు సెల్ ప్రయాణిస్తుంది అనేది చెప్తూ ఉంటారండి. సో, మనకొక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడి నుంచి ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేవి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌కి జర్నీ చేసే అవకాశం ఉంటుందండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మానసిక సమస్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక సమస్యలతో బాధపడేవారు చాలా మంది. అయితే ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. వారిని అడిగి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే ఈ సైకాలజీకి చాలా మందికి తెలీదు. సైకాలజిస్ట్‌కి, సైకియాట్రిస్ట్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటనేది. మీరది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? చాలా అవసరమైన ప్రశ్న అండి ఇది. చాలా మందికి తెలీదు కూడా. చాలా మందికి తెలియదుమాట. ఈవెన్ దో అంటే మనం 2024లో ఉన్నాం. హ్మ్. 2024లో ఉన్నా కూడా సాంకేతికంగా చాలా ముందుకు వెళ్ళాం గానీ, ఈ మానసిక అంశాల్లో ఇంకా మన సమాజంలో కొంత స్టిగ్మా ఉందండి. అంటే ఇప్పటికి కూడా మీరు సైకాలజిస్ట్‌ని కలవాలన్నా, సైకాలజిస్ట్‌ని కలవాలన్నా కొంత వెనుకంజ వేసే ఏ సమస్య ధోరణి వస్తే ఏ ఉంది. డాక్టర్‌ని కలవాలనేది కూడా ఈ అవునండి. సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్. జనరల్‌గా మీకొక ఫీవర్ వచ్చిందండి. హ్మ్. మీరు ఆటోమేటిక్‌గా వెళ్తున్నారు. హ్మ్. ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీకేదైనా ఒక మానసికంగా సమస్యొచ్చింది. ఫిజికల్‌గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత ఫాస్ట్‌గా మానసిక సమస్యల కోసం సైకియాట్రిస్ట్ గాని, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి ఆసక్తి చూపట్లేదు. సిద్ధపడ్డరు. పైగా సిద్ధపడట్లేదు. అది అదొక ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతారు. పక్కన వారు ఇంకేదైనా మానసిక సమస్య అనేది కామన్, కానీ చాలా మందికి అదేదో వాళ్ళకి మైండ్ బాలేదు ఇలాంటి చెప్పినా కూడా వినడానికి ఇష్టపడరు. ఇష్టపడట్లేదు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దాన్ని షేర్ చేయడానికి ఇష్టపడట్లేదు. హ్మ్. ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుందండి. హ్మ్. ఒక ఐ ప్రాబ్లమ్ వచ్చింది. నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. హ్మ్. నాకు క్యూర్ అయిందని చెప్పగలుగుతారన్నమాట. ఒక మానసిక సమస్యతో మీరు చికిత్స తీసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాన్ని షేర్ చేయడానికి కొంచెం వెనకంజ వేస్తున్నారు. వెనకడుగు వేస్తారు. సిద్ధపడట్లేదు. బట్ షేర్ చేయడం వల్ల అవతల వాళ్ళకి కూడా ఒక హెల్ప్ అవుతుంది అనేది ఆలోచించరు. ఇన్సల్ట్‌గా ఫీల్ దీనికి అవుతుంటారు. ప్రధానమైన కారణం ఏంటండి, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళటం కానీ, లేదా సైకాలజిస్ట్‌ల అపాయింట్‌మెంట్ తీసుకోవడం కానీ, వాళ్ళని కలిసి వచ్చామంటే ఏదో పిచ్చి అనుకుంటారనే భావన. హ్మ్. అవును పిచ్చి సార్. అనుకుంటారు పిచ్చి అనే ఒక అనుకుంటారు. అంటే వీళ్ళకేదో పెద్ద సమస్య ఉందేమో, హ్మ్. అందుకనే కలుస్తున్నారేమో అనే ఒక భావంతో వీళ్ళు షేర్ చేసుకోవడానికి వెనకాడుతూ ఉంటారండి. హ్మ్. కానీ వాస్తవం గమనించాల్సిందేంటండి, మన బాడీకి అనేక రకాల సమస్యలొస్తాయి. హ్మ్. మీకు ఫీవర్ ఉండొచ్చు, లేదా జలుబు చేయొచ్చు, లేదా చర్మ వ్యాధులు రావచ్చు, లేదా కంటికి సంబంధించిన వ్యాధులు ఏదో ఒకటి రావచ్చు. ఇబ్బందులొస్తాయండి. ఏదో హ్మ్. ఒకటి ఇబ్బందులొస్తూ ఉంటాయి. లైక్ దట్ మనసుకు కూడా అనేక రకాల సమస్యలుంటాయి. హ్మ్. చిన్నవుంటాయి, పెద్దవుంటాయి, మధ్యంతరం అన్నీ ఉంటాయండి. సో, మనం చిన్న సమస్యలకి కొంతమందిని అప్రోచ్ అవుతూ ఉంటాం. సైకాలజిస్ట్‌ని అప్రోచ్ అవుతూ ఉంటాము. ఎక్కడైతే మెడికేషన్ అవసరం అవుతుందో, అంటే మందులు అవసరమయ్యే కొన్ని మానసిక రోగాలున్నాయి. హ్మ్. వాటి చికిత్స కోసం సైకాలజిస్ట్‌ని అటెండ్ అవుతాం. అంటే బేసిక్‌గా ఇక్కడేంటండి ప్రాబ్లము అసలు అవగాహన లేకపోవటం. అంటే ఈ సైకాలజిస్ట్‌కి అసలు మెడిసిన్‌తో సంబంధం లేదంటారు. అస్సలు లేదండి. ఓన్లీ థెరపీస్. థెరపీసే అండి. హ్మ్. ఏ సైకాలజిస్ట్ కూడా మెడిసిన్స్ ఇవ్వరు. మెడిసిన్స్ ఉండవు. మెడిసిన్స్ ఇవ్వరు. మెడిసిన్స్ యూజ్ చేసే సైకియాట్రిస్ట్‌లో. సైకియాట్రిస్ట్ మాత్రమే హ్మ్. మెడిసిన్స్ ఇవ్వగలుగుతారండి. మెడిసిన్స్. అంటే ఇక్కడ ఓకే. ముందు మనం బేస్ గమనిస్తే ఏంటండి, సైకియాట్రిస్ట్ అంటే వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారండి. హ్మ్. ఫస్ట్ దే డూ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళు స్పెషలైజేషన్ చేస్తారండి. ఎండీ సైకియాట్రీ కావచ్చు, లేదా డిప్లొమా ఇన్ సైకియాట్రిక్ మెడిసిన్ కావచ్చు. డిప్ఎం అంటారు. ఆ 2 చేసిన తర్వాత దే ఆర్ కాల్డ్ సైకియాట్రిస్ట్.
యెస్. ఓకే. సైకాలజిస్ట్ వేరే సైకాలజిస్ట్ ఏంటంటే అండి పీజీ సైకాలజీ. ఎంఎస్సీ గాని, ఎంఏ గాని సైకాలజీ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఉంటుందండి. ఆ ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత దే ఆర్ కాల్డ్ సైకాలజిస్ట్ అన్నమాట. సో, దట్స్ వై వీళ్ళకి ఎక్కడ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడ లేదు కాబట్టి సైకాలజిస్ట్‌కి వాళ్ళు ఎక్కడ మందులు ఇవ్వరండి. మెడిసిన్స్‌తో సంబంధం ఉండదు. ఓన్లీ కౌన్సెలింగ్ అండ్ థెరపీ. కౌన్సిలింగ్ అండ్ థెరపీ. వీటి ద్వారా మాత్రమే క్యూర్ చేస్తారు. అసలు ఈ నేటి సమాజానికి సైకాలజిస్ట్‌ల అవసరం ఎంత మేరకు ఉందంటారు? నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇండియాలో అండి ఎస్పెషల్లీ హ్మ్. ఇండియాలో చాలా కొరత ఉంది. హ్మ్. అంటే మీకు 1,00,000 మందికి ఒక 7 సైకాలజిస్టులు కావాలి అంటే మనకి 0.002 ఏమో ఉన్నారండి. అంటే 1,00,000 పీపుల్‌కి 7 సైకాలజిస్టులు కావాలన్నమాట. మనకి 0.002 ఆర్ 3 సంథింగ్ చాలా మైన్యూట్‌లో ఉన్నారు. అంటే పబ్లిక్ రిక్వైర్మెంట్ ఉన్న దాంట్లో లేరు అనేది తెలుస్తుంది అండి. అంటే ఎందుకు అంటే ఈరోజు మీరు గమనిస్తే అండి గతంతో పోల్చుకుంటే మానసిక సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. వన్ ఆఫ్ ద సర్వే ప్రకారం అంటే ఈరోజు ఇండియాలో ఉన్న ప్రతి 10 మందిలో మినిమమ్ 7 మెంబర్స్‌కి ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో సతమతమవుతున్నారంటండి. ఇట్స్ మేబీ మేజర్ ఆర్ మైల్డ్. హ్మ్. పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. ప్రతి 10 మందిలో 7కి ఏదో ఒక సమస్య ఉంది. స్కూల్ పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌తో ఏదో ఒక మానసిక సమస్య పడుతున్నారు. పిల్లలకు కూడా సమస్యలు ఉంటున్నాయి హ్మ్. కదండీ. అవునవును. సో, అంటే అంత ప్రివలెన్స్ ఉంది హ్మ్. ఇండియాలో. మానసిక సమస్యలు అంత ఎక్కువ అవుతున్నాయి. వాటికి సరైన దిశానిర్దేశం చేయడానికి కానివ్వండి, లేదా సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో లేవు. అంటే మీకు హాస్పిటల్స్ కావచ్చు, లేదు అంటే పర్సనల్స్ అంటే సైకాట్రిస్టులు కావచ్చు, క్లినికల్ సైకాలజిస్ట్ కావచ్చు, లేదా సైకాలజిస్టులు కావచ్చు. వీళ్ళెవరు కూడా ఆ స్థాయిలో అందుబాటులో లేరన్నమాట. ఇదొక కారణం అండి. మరో కారణం ఏంటంటే సమాజంలో ఉన్న స్టిగ్మా. సమస్యలు మీకు ఇటీవల కాలంలో పర్లేదండి. ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. కానీ ఇంతకుముందు ఏంటంటే వీటిని అసలు చెప్పడానికి కూడా ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. నాకు ఈ సమస్య ఉంది అని చెప్పడానికి కూడా ఆసక్తి చూపించేవాళ్ళు కాదండి. ఇప్పుడు కొంచెం ఓకే. దే ఆర్ కమ్ ఔట్ మాట బయటకొస్తూ ఉన్నారు.